కుంభరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఏ నక్షత్రాలలో జన్మించినటువంటి వాళ్ళు, ఏ పేరు కలిగినటువంటి వాళ్ళు కుంభరాశి కిందికి వస్తారో ప్రథమంగా మనం తెలుసుకుందాం. ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను కుంభరాశి కిందికి వస్తారు. అంతేకాకుండా గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అనే అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహార నామము అంటే పేరు కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ కుంభరాశి కిందికి వస్తారు. అయితే ఈ కుంభరాశి జాతకులకు ఈ సంవత్సరము ఆదాయము 2, వ్యయము 8గా ఉన్నది. ఆదాయ వ్యయాలలో చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఖర్చులను నియంత్రించుకుంటూ ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ఇక రాజపూజ్యం 4గా ఉంది, రాజావమానము 2, పూజ్యభావము సమాజంలో మీ పైన ఉంది, ఎక్కువ పాళ్లల్లో ఉంది కాబట్టి మీకు ఆదరణ లభిస్తుంది, గౌరవ మర్యాదలు లభిస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మీరు మంచి పనులు చేయగలుగుతారు. సకాలంలో కొన్ని విజయవంతమైనటువంటి లాభదాయకమైనటువంటి పనులు కూడాను చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇకపోతే కుంభరాశి జాతకులకు ఈ సంవత్సరము ఓవరాల్గా ప్రారంభంలో 5వ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. తదనంతరం 6వ స్థానంలో అంటే 5వ స్థానం, 5వ స్థానం అనుకూలంగా ఉంటుంది. తదనంతరం 6వ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉంటాడు. దాని తర్వాత మళ్ళీ 7వ స్థానంలో అనుకూలంగా ఉంటాడు, మళ్ళీ 6వ స్థానంలో వక్రరీత్యా వస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా ప్రారంభంలో మధ్యలో అనుకూలంగా ఉంది గురువు యొక్క సంచారము. శని 2వ స్థానంలో ఉన్నాడు, ఏలినాటి శని రన్ అవుతుంది కుంభరాశి వారికి. ఇక రాహు జన్మస్థానంలో, కేతువు 7వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. తదనంతరం అంటే డిసెంబర్ తర్వాత రాహు మారుతున్నాడు కాబట్టి రాహువు 12వ స్థానం, మళ్ళీ కేతువు 6వ స్థానంలోకి వస్తారు. రాహు ప్రతికూలం, కేతువు అనుకూలంగా ఉన్నారు. ఈ విధంగా ఈ 4 ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారము ఉంది. అయితే వీటిని మనము చూసినట్టయితే ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనము ఒక్కసారి పరీక్షించినట్టయితే కుంభరాశి వారికి ఈ సంవత్సరము చాలా విషయాలపై అవగాహన వస్తుంది. అంటే చాలా విషయాలలో మీరు పాఠాలను నేర్చుకుంటారు. తద్వారా మీ జీవితం లోపల పాజిటివ్స్, నెగిటివ్స్ ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎప్పుడు మనం నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి విషయాలపైన మీకు సమగ్రమైనటువంటి ఒక ఆలోచనతో, ఒక వికాసవంతమైనటువంటి ఆలోచన మీకు ఈ సంవత్సరం కలిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇకపోతే ఈ కుంభరాశి వారికి ఆకాంక్షలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాహువు ముఖ్యంగా కుంభంలోనే ఉన్నాడు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు. కనుక కోరికలను మీరు జాగ్రత్తగా ప్రణాళిక ప్రకారంగా వాటిని చేయాలి. ఇక కొత్త ఆలోచనలు వస్తుంటాయి. వాటి వలన మీకు కొంత లాభము, కొంత నష్టం కూడాను జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సమయానుకూలంగా స్వతంత్ర నిర్ణయాలను తీసుకోవడానికై మీరు ప్రయత్నాలు చేయాలి. తొందరపాటు స్వభావము ఉండకూడదు. తొందరపడకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోండి. నలుగురు చెప్పినవి చెప్పినట్టుగా మీరు చేయకుండా మీ బుద్ధి విచక్షణను ఉపయోగించి మీరు నిర్ణయాలు తీసుకోండి, సత్ఫలితాలను పొందుతారు. ఇక గురువు ప్రారంభంలో మిథునంలో సంచరిస్తున్నాడు. మిథున రాశిలో సంచరించడం మూలకంగా మీ లోపల కొంత క్రియేటివిటీ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సాంకేతిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మంచి కాలము, చాలా అనుకూలమైనటువంటి కాలంగా ఈ సంవత్సరము పరిగణింపబడుతుంది. ఇకపోతే వివాహాది శుభకార్య ప్రయత్నాలలో ఉన్నటువంటి వాళ్లకు కూడాను అనుకూలమైనటువంటి సమయము. పిల్లల యొక్క చదువు, సెటిల్మెంట్ విషయం లోపల కూడాను మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇక తర్వాత గురువు కర్కాటక రాశిలోకి ఎంటర్ కాగానే మీకు ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కొత్త ప్రాజెక్టులను
మీకు యాజమాన్యము అందించడము, అందులో మీకు ఒక ముఖ్యమైనటువంటి పాత్రను కూడాను మీకు కల్పించడము జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక సేవా రంగంలో ఉన్నటువంటి వారికి బాగా గుర్తింపు లభిస్తుంది. పని భారం పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. అయినప్పటికీ ఫలితము మీకు అనుకూలంగా ఉండడం మూలకంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం మటుకు చాలా అవసరము. ఇకపోతే ఆహార నియమాలను పాటించాలి. ఎందుకంటేను ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొన్ని వెంటాడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆహార నియమాలు, యోగా, ధ్యానము, జపము ఇలాంటివి మీరు తప్పకుండా ఈ సంవత్సరము చేయాలి. ఇక గురువు సింహరాశిలోకి ప్రవేశించడం మూలకంగా అందరితో కూడాను మీకు సత్సంబంధాలు ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వివాహ యోగం బలపడుతుంది, ప్రయత్నాలు కలిసి వస్తాయి. భార్య, కుటుంబ పెద్దలు, పిల్లలు వీళ్ళందరితో కూడాను మీరు చాలా అన్యోన్యంగా ఆప్యాయతతో మీరు గడుపుతారు. వ్యాపారము సజావుగా కొనసాగుతుంది. ముఖ్యంగా పార్ట్నర్స్తో మీకు సత్సంబంధాలు ఉంటాయి. ఇక శని మీనంలో ఉన్నాడు కాబట్టి మీరు కొంత నియంత్రణతో ఉండాలి. డబ్బు విషయంలో నియంత్రణ మట్టుకు చాలా అవసరము. ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. పొదుపుపై దృష్టి పెట్టాలి. ఆదాయ మార్గాలను అన్వేషించాలి. ఈ 4 విషయాలపై మీకు శని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి వీటిపై మీరు మనసు నిలపండి. ఇక రాహు కుంభంలో ఉన్నాడు కనుక మీకు ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమైనటువంటిది. మీ పైన మీకు విశ్వాసం, నేను ఈ పనిని సాధించగలుగుతాను అనేటువంటి ఒక మనస్తత్వాన్ని మీరు బిల్డప్ చేసుకున్నట్టయితే చాలా విషయాలు సత్ఫలితాలను పొందుతారు. అహంకారంతో కొన్ని దురుసుగా ప్రవర్తించడంతో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాటలను మీరు కంట్రోలింగ్గా మాట్లాడడం చాలా అవసరము. ఇక రాహు మకర రాశిలోకి రావడం మూలకంగా మీ లోపల ఒక అంతర్లీనంగా ఆలోచన అనేటువంటిది పెరుగుతుంది. ఇకపోతే ఆధ్యాత్మికత వైపుకు మీరు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు. సింహంలోకి కేతువు రావడం మూలకంగా కొంతమందిని మీరు దూరం చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే కేతువు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం మూలకంగా మీ లోపల కొంత నిర్లిప్తతా భావం అనేటువంటిది ఏర్పడుతుంది. ఉద్యోగంలో మార్పుకు సూచనలు ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలతో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఓవరాల్గా చూసినట్టయితే ఉద్యోగస్తులకు మట్టుకు స్థిరత్వంగానే ఉంది ఈ సంవత్సరము. ప్రమోషన్ లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని ఆటంకాల మూలకంగా, టెక్నికల్ ప్రాబ్లమ్స్ మూలకంగా కొంత ఆలస్యంగా మీకు చేతికి అందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్గా వ్యాపారస్తుల విషయం ఆలోచించినట్టయితే వ్యాపారము మిశ్రమంగా జరుగుతుంది. స్పష్టత లభిస్తుంది. ఆర్థిక లావాదేవీల్లో కొంత జాగ్రత్త అవసరము. అప్పుల విషయంలో, పేమెంట్ విషయంలో, తీసుకోవడము, ఇవ్వడము ఈ విషయాలలో కొంత మీరు జాగ్రత్త వహించండి. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యంపై మనసు నిలపండి. గృహ వాతావరణము, ఇంటి లోపల మీకు అన్యోన్యత ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో అనవసరమైనటువంటి చర్చల మూలకంగా అప్పుడప్పుడు అస్థిరత నెలకొనేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇకపోతే ఓర్పు చాలా అవసరము. సంభాషించేటప్పుడు కానివ్వండి, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానివ్వండి, మీరు కొంత జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే విద్యార్థులకు చదువు లోపల కొంత ప్రెషర్ కనబడుతుంది. ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ చివరికి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్లకు కొంత లాభదాయకంగానే ఉంటుంది. ప్రారంభంలో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ ఆలస్యంగానైనా కూడాను వాళ్ళు విజయవంతంగా కొనసాగిస్తారు. మంచి స్థాయిలో నిలిచేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక రీసెర్చ్ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల మూలకంగా మీకు కొన్ని పనులు నెరవేరుతాయి. ఇక పాత మిత్రులను కొంతమందిని దూరం చేసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఈ సంవత్సరము. ఇలా ఓవరాల్గా మనం చూసినట్టయితే సంవత్సరం ఆరంభంలో కొంత ఇబ్బందులు, ఉత్సాహము ఒక పక్కన కనబడుతుంది. మధ్య లోపల మీరు చాలా విషయాల లోపల కూడాను అంతర్లీనంగా ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. చివరిలో బాగా స్థిరత్వంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా మీరు క్రమబద్ధతతో ఉన్నట్టయితే ఈ సంవత్సరము బాధ్యతలు పెరిగినప్పటికీ, భారము అనిపించినప్పటికీ ఫలితాలు మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆత్మవిశ్వాసంతో మీరు